హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు పరీక్షల్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ లాంటి పోస్టులకి అప్లై చేసినటువంటి వారికి రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్ నుండి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు ఈ 30 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్ని మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకునేటువంటి ఒక మంచి టాపిక్ అండి ఇది. సో మీరు మిగిలినటువంటి డేస్లో ఎప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా కూడా రీజనింగ్లో మంచి స్కోర్ చేయడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది. అయితే 2022లో రీజనింగ్కి సంబంధించినటువంటి టాపిక్ నుండి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది ఇప్పుడు చూద్దాము. మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. రీజనింగ్కి సంబంధించి మనకి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇది ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్ లాంటి పోస్టులకి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్కి మాత్రమే ఈ రీజనింగ్ సెక్షన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి అప్లై చేసినటువంటి వారికి రీజనింగ్ సెక్షన్ అయితే ఉండదు. సో ఈ 30 క్వశ్చన్స్ మనకి బైలింగ్వల్లో ఇస్తారు. ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్ 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అన్నీ కూడా మనకి రీజనింగ్లో ఉండేటువంటి ఈజీ టాపిక్స్ నుంచే రావడం జరుగుతుంది. కొన్ని టాపిక్స్ మాత్రమే మీకు కొంచెం డిఫికల్ట్గా మీరు ఫీల్ అవ్వచ్చు అనమాట. సో రీజనింగ్కి సంబంధించి మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్లో నాన్ వెర్బల్ రీజనింగ్ కాకుండా వర్బల్కి సంబంధించినటువంటి రీజనింగ్ టాపిక్స్ యొక్క క్లాసెస్ అన్నీ కూడా యాడ్ చేశాం. నాన్ వెర్బల్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే మా దగ్గర లేవు. ఇంకా 199 రూపీస్ మాక్ టెస్ట్కి సంబంధించి ఉంది కదా, ఈ మాక్ టెస్ట్లో ఒక 5 మాక్ టెస్ట్ పేపర్స్ మీకు టోటల్ 15 మాక్ టెస్ట్లో 5 మాక్ టెస్ట్ పేపర్స్ ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారి కోసం యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టోటల్ 5లో 2 మాక్ టెస్ట్ అయితే యాడ్ చేశాము. ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ మరొక మాక్ టెస్ట్ యాడ్ అవుతుంది. మరొక ఫ్యూ డేస్లో మీకు టోటల్ 5 మాక్ టెస్ట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరు మాక్ టెస్ట్ పేపర్స్ రాసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బేస్ చేసుకొని మేము ప్రిపేర్ చేస్తున్నాము. సో మీరు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. 2022లో జరిగినటువంటి ఈ ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో రీజనింగ్ క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనేది కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఏ స్టార్ బి మీన్స్ ఏ ఈజ్ యాడెడ్ టు బి అన్నాడు. అంటే ఏ ప్లస్ బి వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు తెలుగులో, ఏ స్టార్ బి అంటే ఏని బీకి కలపాలి అన్నాడు. కలపాలి అంటే యాడ్ చేయాలి అనేది మీనింగ్ అనమాట. తర్వాత ఏ హ్యాష్ బి మీన్స్ బి ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ అన్నాడు. అంటే సబ్ట్రాక్టెడ్ అంటే ఇక్కడ మీరు చూడండి, సబ్ట్రాక్టెడ్ అంటే ఏ మైనస్ బి అనేది వస్తుంది. అంటే ఏ నుంచి బీని తీసివేయాలి. సో ఇక్కడ మీరు చూడండి, బి ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఏ అన్నాడు. అంటే ఏ నుంచి బీని తీసివేయాలి కాబట్టి ఏ మైనస్ బీనే వస్తుంది. తర్వాత ఏ @ బి అంటే ఏ ఈజ్ మల్టిప్లైడ్ విత్ బి అన్నాడు. అంటే గుణించాలన్నమాట. తర్వాత $బి అన్నాడు. $బి అంటే డివైడెడ్ బై అనమాట. ఏ ఈజ్ డివైడెడ్ బై బి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలుగులో అదే ఇచ్చాడు. ఏ స్టార్ బి అంటే ఏని బీకి కలపాలి.
ఏ హ్యాష్ బి అంటే బిని ఏ నుంచి తీసివేయాలి. తర్వాత A@B అంటే ఏని బీతో గుణించాలి, A ఇంటూ బి. $B అంటే ఏని బీచే భాగించాలి, అంటే A/B అనేది వస్తుందన్నమాట. ఇచ్చి ఈ విధంగా మనకి ఒక కోడింగ్ అనేది ఇచ్చి కింద క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, $18.9@3*4#5 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు ఒక ఈక్వేషన్లో ఇప్పుడు మార్చుకోవాలన్నమాట. సో ఇక్కడ $18 అంటే ఏంటి, ఇక్కడ భాగించాలి. సో భాగించాలి కాబట్టి డివైడెడ్ పెట్టండి, తర్వాత 9 ఉంది. 9 అని చెప్పేసి ఉంది. ఉంటే ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి, గుణించాలి అన్నాడు. సో 9 × 3 వస్తుంది. తర్వాత 3* అన్నాడు. 3* అంటే ఇక్కడ ఏముంది, ఏని బీకి కలపాలన్నాడు, అంటే ఎడిషన్ చేయడం అనమాట. 3 + 4 వస్తుంది. తర్వాత 4#5 అన్నాడు. సో హ్యాష్ అంటే ఏం చేయాలి, బీను ఏ నుంచి తీసివేయాలి, అంటే 4 - 5 అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇది ఎలా సాల్వ్ చేయాలి అంటే బాడ్ మాస్ అని చెప్పేసి ఒక ఫార్ములా ఉంటుంది, BOD, మీ అందరికీ తెలిసిందే అది. సో బాడ్ మాస్ అని ఉంటుంది. బి అంటే బ్రాకెట్స్ ఉన్నాయా లేదా, ఇచ్చినటువంటి ఈక్వేషన్లో బ్రాకెట్స్ ఉన్నాయా, అది మనకి స్క్వేర్ బ్రాకెట్స్ కానీ లేకపోతే కర్లీ బ్రేసెస్ కానీ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత O అంటే ఆఫ్, ఇలాగా సి షేప్లో ఇలాగ మనం బ్రాకెట్స్ పెడతాం కదా, అలాంటి ఆఫ్స్ ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలి. సో ఆ రెండు కూడా లేవు. సో ఈ రెండు కూడా లేవు కాబట్టి తర్వాత డి అంటే డివిజన్ ఏమైనా ఉందా, ఉంది. 18/9 అన్నాడు. 18/9 అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో తర్వాత మనకి ఇక్కడ 2 × 3 మిగిలింది. తర్వాత ఏమన్నాడు, మల్టిప్లికేషన్ అన్నాడు. మల్టిప్లికేషన్ ఉందా, ఉంది. 2 × 3 అంటే ఎంత, 6. సో ఈ రెండింటి ప్లేస్లో మనకి 6 వస్తుంది. తర్వాత 6 + 4 ఇక్కడ ఎడిషన్ వస్తుంది, లాస్ట్లో సబ్ట్రాక్షన్ వస్తుంది. సో ఇక్కడ 6 + 4 అంటే ఫస్ట్ ఈ రెండింటిని మనం ఎడిషన్ చేయాలి. 6 + 4 అంటే 10, చివరికి ఏం మిగిలింది, 5 మిగిలింది. సో 10 - 5 అంటే చివరికి మనకి 5 అనేది ఆన్సర్ వస్తుందన్నమాట. సో ఇదే మనకి ఆన్సర్. ఇక్కడ మీరు చూడండి, 5 అనేది ఆన్సర్. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఒక కోడింగ్ లాగిస్తాడు, దీన్ని మీరు పేపర్ మీద రాసుకొని ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే MNDTRI అలాగే NPGXWO అని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ 1, 2 చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, MN అన్నాడు. సో Mకి +1 యాడ్ చేస్తే N వస్తుంది. తర్వాత N తర్వాత MNOP +2 యాడ్ చేస్తే P వస్తుంది. తర్వాత ఓకే, +1 +2 యాడ్ చేస్తే ఇవి వస్తున్నాయి. తర్వాత Dకి DEFG అంటే +3 యాడ్ చేస్తే G వస్తుంది. Dకి +3 యాడ్ చేస్తే G వస్తుంది. తర్వాత Tకి +4 యాడ్ చేస్తే X వస్తుందన్నమాట. తర్వాత Rకి +5 యాడ్ చేస్తే W వస్తుంది. తర్వాత లాస్ట్లో Iకి +6 యాడ్ చేస్తే O వస్తుందన్నమాట. సో ఇది ఒక సీక్వెన్స్. సో ప్రతిదీ కూడా అదే సీక్వెన్స్ని ఫాలో అవుతుంది, కానీ ఈ ఆప్షన్ 2 అనేది ఆ సీక్వెన్స్ని ఫాలో అవ్వట్లేదు. సో ఇక్కడ మీరు చూడండి, జేకి +1 యాడ్ చేస్తే K వస్తుంది, ఓకే. బట్ తర్వాత +2 యాడ్ చేయాలి నెక్స్ట్ లెటర్కి. ఏకి +2 యాడ్ చేస్తే C రావాలి, కానీ ఇక్కడ B వచ్చింది. కాబట్టి ఇది ఆ ప్యాటర్న్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి సో ఆప్షన్ 2 అనేది దీనికి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్, క్రింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అని చెప్పేసి అడిగాడు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుందండి. సో అది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని స్క్వేర్ బాక్స్లోనే కనిపిస్తున్నాయి, కానీ ఇందులో మనకి ట్రయాంగిల్స్ అనేవి ఎంబెడ్ అయి ఉన్నాయన్నమాట, అంటే ఇరికించి పెట్టారు అందులో. సో అది చూసినట్లయితే ఇది ఒక ట్రయాంగిల్ అండి, ఓకే. ఇది ఒక ట్రయాంగిల్, దాని కిందనే దానికి ఆపోజిట్లో రిఫ్లెక్ట్ అవుతూ మరొక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. తర్వాత ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. సో 2 ట్రయాంగిల్స్, టోటల్ 4 అయ్యాయి. ఆ తర్వాత మరొక ట్రయాంగిల్ వచ్చింది. సో ఇలాగ చూసుకున్నట్లయితే టోటల్గా 6 ట్రయాంగిల్స్ అయితే వస్తున్నాయి కౌంట్ చేస్తే, అంతకుమించి ఎక్కువ రావట్లేదు. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అనమాట. వీడు లాస్ట్ ఇయర్కి ఇచ్చినప్పుడు హైకోర్టు వాడు రాంగ్ ఇచ్చాడు కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్కి వచ్చిన తర్వాత అబ్జెక్షన్ లాంటివి పెట్టుకోవచ్చు. సో 6 ట్రయాంగిల్స్ అయితే వస్తున్నాయి మనకి కౌంట్ చేస్తే, కాబట్టి 6 అనేది రైట్ ఆన్సర్. ఈ విధంగా కౌంటింగ్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 54th క్వశ్చన్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ ది ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఆర్ కోడెడ్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆల్ఫాబెటిక్ లెటర్స్ ఉంటాయి కదా మనకి 26 లెటర్స్, అందులో మనకి కాన్సోనెంట్ లెటర్స్ ఉంటాయి, అలాగే ఓవెల్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి కొన్ని కోడ్స్ అయితే ఇచ్చారు. అదేంటనేది చూస్తే ఒక రూల్ వచ్చేసి
ఆల్ ది కాన్సనెంట్స్ ఆర్ కోడెడ్ విత్ ది నెక్స్ట్ లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి క్యూ అనేది వచ్చింది అనుకోండి, ఇది కాన్సనెంట్ వర్డ్. సో దీని తర్వాత మీకు ఇచ్చినటువంటి పర్టికులర్ ఒక సెంటెన్స్, ఒక వర్డ్లో ఒక కాన్సనెంట్ అనేది వచ్చింది అంటే దాని తర్వాత ఈ లెటర్ కనిపించినప్పుడు దాని తర్వాత మీకు ఖచ్చితంగా నెక్స్ట్ లెటర్ అనేది ఆల్ఫాబెట్లోది రావాలన్నమాట. అంటే క్యూ అనేటువంటి లెటర్ ఉంది అనుకుంటే దాని తర్వాత వచ్చేది ఏంటి, ఆర్. కాబట్టి ఆర్ అనేది మీరు ఆ కోడ్ ప్రకారం మీరు మెన్షన్ చేయాలి. అది ఒక రూలు. మరొకటి, ఆల్ ది ఓవెల్స్ ఆర్ కోడెడ్ విత్ ది ప్రీవియస్ లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఓవెల్స్ అంటే ఏంటి, ఏఈఐఓయు. ఓకే, ఏఈఐఓయు కదా. సో మీకు ఇచ్చినటువంటి యొక్క క్వశ్చన్లో డిపార్ట్మెంట్ అనేటువంటి దానిలో ఏఈఐఓయు అనేది కనుక ఇందులో ఓవెల్స్లో ఏదో ఒక లెటర్ కనిపిస్తే దానికి ప్రీవియస్గా వచ్చేటువంటి లెటర్ ఏంటనేది మీరు ఆన్సర్ చేయాలి. సో ఈ అనేది ఉందనుకుందాము. ఈ అనేటువంటి లెటర్ వచ్చినప్పుడు దానికి ప్రీవియస్గా ఉన్నటువంటి లెటర్ ఏంటి, డి అనేది మీరు పెట్టాలి. తర్వాత హౌఎవర్ ఇఫ్ అని చెప్పేసి ఏబి అని మరొక కండిషన్ ఇచ్చారు. ఏ కాన్సనెంట్ అపియర్స్ బిట్వీన్ టూ ఓవెల్స్, ది కాన్సనెంట్ విల్ బి కోడెడ్ విత్ ది ప్రీవియస్ లెటర్స్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒక కాన్సనెంట్ అనేది రెండు ఓవెల్స్ మధ్య ఉందనుకోండి, ఒక కాన్సనెంట్ లెటర్ అనేది రెండు ఓవెల్స్ మధ్య ఉన్నప్పుడు సో దానికి ఏ విధంగా మీరు ఆన్సర్ చేయాలి అంటే, ఒక కాన్సనెంట్ అనేది రెండు ఓవెల్స్ మధ్య ఉంది అనుకుంటే సో దానికి మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అంటే దీనికి ప్రీవియస్గా వచ్చేటువంటి లెటర్ని మీరు మెన్షన్ చేయాలి. అంటే క్యూకి ప్రీవియస్గా ఏముంటుంది, పి ఉంటుంది. సో పి అనేది ఆన్సర్ చేయాలి. మరొక రూల్ వచ్చేసి ఏ ఓవెల్ అపియర్స్ బిట్వీన్ టూ కాన్సనెంట్స్. ఏ ఓవెల్ అంటే ఏ అనుకుందాము, రెండు కాన్సనెంట్స్ అన్నాడు, పీక్యూ మధ్య వస్తుంది. సో ఈ రెండు కాన్సనెంట్స్ మధ్య ఓవెల్ అనేది వచ్చినప్పుడు ది ఓవెల్ విల్ బీ కోడెడ్ విత్ ది నెక్స్ట్ లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. సో నెక్స్ట్ లెటర్ ఏంటి, ఏ తర్వాత వచ్చేది, బీనే కదా. సో దీని ప్లేస్లో బి అనేది మీరు ఆన్సర్ చేయాలి. సో ఈ విధంగా 4 రూల్స్ ఇచ్చాడు. ఓకే, 4 రూల్స్ ఇచ్చాడు. సో ఈ 4 రూల్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్ అనే దానికి సంబంధించి మీరు కోడ్ అనేది రాయాలన్నమాట. పైన ఇచ్చినటువంటి రూల్స్ని బేస్ చేసుకొని మీరు కోడ్ అనేది రాయాలి. సో ఇక్కడ చూడండి, డిపార్ట్మెంట్ డి అనేది ఉంది కదా. సో డి అనేది రెండు ఓవెల్స్ మధ్య లేదు, అది స్టార్టింగ్ లెటర్ కాబట్టి సో అది కాన్సనెంట్ లెటర్ అది. సో దానికి ముందు ఏమొస్తుంది అనేది, దాని తర్వాత ఏమొస్తుంది అనేది పైన ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం మనం 1-2 రూల్స్లో ఫస్ట్ రూల్ చూడండి, ఫస్ట్ 2 రూల్స్ ఉన్నాయి కదా, ఏబి కాకుండా. సో ఫస్ట్ రూల్ ఏమన్నాడు, ఆల్ ది కాన్సనెంట్స్ ఆర్ కోడెడ్ విత్ ది నెక్స్ట్ లెటర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. సో ఇక్కడ డి అనేది చూసుకున్నట్లయితే అది ఫస్ట్ లెటరు, దానికి ముందు తర్వాత ఓవెల్ లెటర్స్ అనేవి లేవు కాబట్టి డి తర్వాత వచ్చేది మనం పెట్టాలి. సో డి ప్లేస్లో మనం ఈ అనేది పెట్టాలి. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఈనే ఉంది మనకి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఈ వచ్చింది. ఈ అనేది రెండు కాన్సనెంట్స్ మధ్య ఉంది. ఈ అనేది ఏంటది, ఈ అనేది ఓవెల్ అది. సో ఓవెల్ అనేటువంటి లెటరు రెండు కాన్సనెంట్స్ మధ్య వచ్చినప్పుడు దానికి ఏం రాయమన్నాడు కోడ్, ఓకే, నెక్స్ట్ లెటర్ రాయమన్నాడు. సో ఇక్కడ ఈ తర్వాత వచ్చేది ఏంటండి, ఆల్ఫాబెట్లో ఎఫ్ కాబట్టి ఈ ఎఫ్ రాసాం. ఓకే, సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఈ 4 రూల్స్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఈ 4 రూల్స్ని బేస్ చేసుకొని పైన మనకి 4 రూల్స్ ఇచ్చారు, 1, 2 అని, అలాగే ఏబి అని చెప్పేసి 4 రూల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 రూల్స్ని బేస్ చేసుకొని మీరు సాల్వ్ చేస్తే మీకు ఆప్షన్ 4 అనేది వస్తుందన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం టైం తినేస్తాయి. ఓకే, సో మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఎగ్జామ్లో గుర్తుంటాయి కాబట్టి రూల్స్ అన్నీ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా ఈజీ క్వశ్చనే. ఇఫ్ ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ టవల్ ఈజ్ కోడెడ్ యాజ్ 78, ఓకే, క్లాత్ ఈజ్ కోడెడ్ యాజ్ 61, దెన్ హౌ విల్ థ్రెడ్ బీ కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని చెప్పేసి అడిగారు. సో ఒక కోడ్ భాషలో టవల్ అనేది 78గా మరియు క్లాత్ అనేది 61గా కోడ్ చేయబడినచో ఆ కోడ్ భాషలో థ్రెడ్ అనేది ఏ విధంగా కోడ్ చేయబడుతుంది అన్నాడు. చాలా సింపుల్ అండి. ఈ ఆల్ఫాబెట్స్కి సంబంధించి లెటర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క నంబర్స్ తెలుసు కదా మీకు. ఓకే, ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, జెడ్ అంటే 26 అని మీకు ఈ విధంగా తెలుసు కదా. సో ఆ లెటర్స్కి సంబంధించినటువంటి నంబర్స్ని మీరు టోటల్ చేయాలన్నమాట. ఇక్కడ టీ అంటే 20, ఓ అంటే 15. ఓకే, సో ఈ విధంగా మీరు ప్రతి లెటర్కి సంబంధించినటువంటి నెంబర్ని మీరు యాడ్ చేస్తే
78 వస్తుంది. క్లాత్లో ఉన్నటువంటి ప్రతి లెటర్ యొక్క నెంబర్ని మీరు యాడ్ చేస్తే 61 వస్తుంది. అలాగే థ్రెడ్ని మీరు పక్కన రాసుకొని, ఓకే, థ్రెడ్ అని చెప్పేసి మీరు పక్కన రాసుకొని, డి అంటే 4, ఏ అంటే 1, ఈ అంటే 5, ఓకే, ఆర్ అంటే 18 అండి. ఆర్ అంటే 18, తర్వాత హెచ్ అంటే ఎంత, హెచ్ అంటే 8, తర్వాత టీ అంటే 20. సో ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది, అదే 59 అనమాట. సో ఈ విధంగా మీరు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు రైట్ ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత చూడండి, విచ్ 2 numbers షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పేసి మీరు ప్రూవ్ చేయాలన్నమాట. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ 34 అన్నాడు. లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో దాన్ని మీరు సాల్వ్ చేస్తే 34 రావాలన్నమాట. అయితే డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఈ యొక్క ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మీకు 34 రాదు. ఇందులో 2 డిజిట్స్ని మీరు ఇంటర్చేంజ్ చేయాలి. ఓకే, సో అవి 45 5 అంటే ఈ 45 లేదా 5, లేకపోతే 45 26, లేదంటే 26 3, లేదంటే 26 5. సో ఏది ఇంటర్చేంజ్ చేయాలని చెప్పేసి అడిగాడు. సో మీరు ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ప్రతి ఆప్షన్ని మీరు ఇంటర్చేంజ్ చేసి మీరు చెక్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్ 45 5 చేసుకోండి. సో 45 ప్లేస్లో 5 పెట్టాలి, ఈ 5 ప్లేస్లోనేమో 45 పెట్టాలి. అలాగా అటువైపు మార్చుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగా చూసినప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం మీరు క్యాన్సిల్ చేయండి, ఆ సింప్లిఫికేషన్ని సాల్వ్ చేయండి. అప్పుడు 34 వస్తే ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. రాలేదనుకోండి, మళ్ళీ 45 26ని మీరు ఇంటర్చేంజ్ చేసుకోవాలి. 45 ప్లేస్లో 26 రావాలి, 26 ప్లేస్లో 45 రావాలి. ఈ విధంగా ఇంటర్చేంజ్ చేయాలి. ఇంటర్చేంజ్ చేసి మళ్ళీ బాడ్మాస్ రూల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు క్యాన్సిల్ చేస్తే కుదరదండి. సింప్లిఫికేషన్ అనేది మీరు ఖచ్చితంగా బాడ్మాస్ రూల్ ప్రకారమే చేయాలి. సో ఈ విధంగా చేసి ఈ పర్టికులర్ డిజిట్స్ని మీరు ఇంటర్చేంజ్ చేస్తే 34 వచ్చిందనుకోండి, అప్పుడు ఇదే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూడండి, ఐడెంటిఫై ది నంబర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ది ఫాలోయింగ్ సిరీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి శ్రేణి ఏదైతే ఉందో, సంఖ్యా శ్రేణి, ఈ యొక్క సిరీస్లో ఒక నంబర్ ఈ సిరీస్కి సంబంధించింది కాదనమాట. సో కాబట్టి అదేంటనేది మీరు ఇక్కడ కనుగొనాలి. ఇక్కడ చూడండి, మీరు ఇచ్చినటువంటి సిరీస్లో మనకి ప్రతిదీ కూడా 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. ప్రతిదీ కూడా 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. మీరు గమనించండి, ప్రతిదీ కూడా 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఒక 225 తప్ప మిగిలినవన్నీ కూడా 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ 225 అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ డైస్ ఇచ్చాడు చూడండి. డైస్ నుంచి కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో డైస్ కూడా మీరు నేర్చుకోవాలి. ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు. కన్సిడర్ ది 2 పొజిషన్స్ ఆఫ్ ది సేమ్ డైస్ గివెన్ బిలో అని చెప్పేసి ఇచ్చాడు. విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ది ఫేస్ ఆపోజిట్ టు ది ఫేస్ విత్ ది నంబర్ 3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ నంబర్ 3కి ఆపోజిట్లో ఉండేటువంటి నంబర్ ఏంటి? ఇక్కడ నంబర్ 3 ఉంది, దీనికి ఆపోజిట్లో ఉండేటువంటి నంబర్ ఏంటి అని చెప్పేసి ఇచ్చాడు. సో కింది ఇచ్చినటువంటి ఒకే పాచిక యొక్క 2 స్థానాలను గమనించండి. 3 అంకె గల ఫలకానికి ఎదురుగా ఉండేటువంటి ఫలకంపై ఉండేటువంటి అంకె ఏది అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, మీరు 3 ఉంది, 5 2 ఉంది. ఇవి 5 2 అనేది 3కి ఆపోజిట్ కాదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత 3 ఉంది, 4 6 ఉంది. ఈ 2 కూడా క్యాన్సిల్ అవుతున్నాయి, 5 2 క్యాన్సిల్ అవుతున్నాయి. సో 2 3 4 5 6 క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఇంకా మిగిలింది ఏంటి? 1 కదా. సో ఆ 1 మనకి ఇక్కడ ఆన్సర్ అనమాట. ఓకే, ఆ 1 మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. సో డైస్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, 2-3 మెథడ్స్ ఉంటాయి. ఆ 2-3 మెథడ్స్ మీరు నేర్చుకుంటే చాలు, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత చూడండి, సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. సో ఇక్కడ 8 ఫ్రెండ్స్ ఉన్నారంట. 8 ఫ్రెండ్స్ ABCDEFGH ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఇలాగా స్ట్రైట్ లైన్లో కూర్చున్నారంట 8 మంది. 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈ ABCDEFGH అనేటువంటి 8 మంది ఒక స్ట్రైట్ లైన్లో కూర్చున్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ టు ది నార్త్. ఓకే, నార్త్ సైడ్ ఫేస్ చేస్తూ కూర్చున్నారు. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనుకుందాం. ఓకే, నార్త్ సైడ్ చూస్తూ కూర్చున్నారనమాట. సో కూర్చున్నప్పుడు ఏ ఈజ్ సీటెడ్ ఎట్ ది 3rd పొజిషన్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ అని చెప్పేసి ఇచ్చాడు. సో జీకి లెఫ్ట్ సైడ్, ఓకే, జీ అనుకుంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది కదా మనం ఈట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు. సో జీకి
ఏ అనేవాడు లెఫ్ట్ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్లో కూర్చున్నాడు. అంటే ఇక్కడ మీరు చూడండి 1 2 3 ఈ పొజిషన్లో ఏ అనేవాడు కూర్చున్నాడు. ఓకే, మధ్యలో 2 పొజిషన్స్ ఉన్నాయి. తర్వాత హూ ఈజ్ సీటెడ్ ఎట్ ది 4th పొజిషన్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈ. 5 persons are seated between C and E. F is seated to the immediate left of E. D is seated between C and G. Who is seated in the immediate left of F? Who is not seated between the C and E అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలుగులో కూడా ఒకసారి క్వశ్చన్ చూడండి. ABCDEFGH అనేటువంటి 8 మంది స్నేహితులు ఒక తిన్నని వరుసలో కూర్చున్నారు. అందరూ ఉత్తరాభిముఖంగా ఉన్నారు. ఈకి ఎడమవైపు 4వ స్థానంలో కూర్చున్నటువంటి జీకి ఎడమవైపు 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. సి మరియు ఈల మధ్య 5 వ్యక్తులు కూర్చున్నారు. ఈకి తక్షణమే ఎడమవైపున ఎఫ్ కూర్చున్నాడు. ఎఫ్కి తక్షణమే ఎడమవైపు కూర్చున్నటువంటి సి మరియు జీల మధ్య డి కూర్చున్నాడు. సి మరియు ఈల మధ్య ఎవరు కూర్చోలేదు అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగాడండి. ఇక్కడ మీరు చూడండి, మనం ఎక్కడి వరకు సాల్వ్ చేసామంటే అందరూ ఉత్తరాభిముఖంగా ఉన్నారు. ఈకి ఎడమ వైపు 4వ స్థానంలో కూర్చున్నటువంటి జీకి ఎడమ వైపు 3వ స్థానంలో ఏ కూర్చున్నాడంట. ఓకే, ఈకి ఎడమ వైపు 4వ స్థానంలో జీ కూర్చుంటే జీకి ఎడమ వైపు 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. సో జీకి ఎడమ వైపు 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు అనేది మనం సాల్వ్ చేసాం. సో ఈకి ఎడమ వైపు 4వ స్థానంలో జీ ఉన్నాడంట. అంటే 1 2 3 4 ఇది ఈ పొజిషన్. ఓకే, ఈకి సంబంధించినటువంటి పొజిషన్ ఇది. ఓకేనా, ఈకి సంబంధించిన పొజిషన్. సో ఇచ్చినటువంటి ఆ సెంటెన్స్ ప్రకారం చూస్తే ఈకి ఎడమ వైపు 4వ స్థానంలో జీకి ఎడమ వైపు 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. ఓకే, ఈకి ఎడమవైపు 4వ స్థానంలో జీకి ఎడమవైపు 3వ స్థానంలో ఏ కూర్చున్నాడు. సో ఇక్కడ వరకు మనం సాల్వ్ చేసాం ఇక్కడ వరకు. తర్వాత చూడండి, సి మరియు ఈల మధ్య 5 వ్యక్తులు కూర్చున్నారు. ఓకే, సి మరియు ఈల మధ్య ఇక్కడ ఈ ఉన్నాడు కదా. సో సి అనుకుందాం. 1 2 3 4 ఇది సి అనుకుందాం. సో ఇది సి అనుకుందామండి. ఏ పక్కన ఇక్కడ మనకి 2 పొజిషన్స్ ఉన్నాయి ఖాళీగా. ఇది సి అనుకుందాము. సికి ఈకి మధ్య 5 వ్యక్తులు కూర్చున్నారంట. అంటే ఇది ఖాళీగా ఉన్నటువంటి పొజిషన్ జీ 3 4 5. సో ఈ 5 పొజిషన్స్ కూర్చున్నారు. అది ఎవరనేది మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. అయితే ఈకి తక్షణమే ఎడమవైపు ఎఫ్ కూర్చున్నాడు. అంటే ఇది ఓకే, ఎఫ్ కూర్చున్నాడు. ఈకి తక్షణమే ఎడమవైపు ఎఫ్ కూర్చున్నాడు. ఎఫ్కి తక్షణమే ఎడమవైపు కూర్చున్నటువంటి సి మరియు జీల మధ్య డి కూర్చున్నాడు అనమాట. అంటే సి జీ ఉన్నాడు మధ్యలో. ఇక్కడ మనకి స్పేస్ ఉంది చూడండి, ఇందాక నుంచి మనం స్పేస్ ఉంచాము. సో అది డి అనమాట. ఓకే, తర్వాత సి మరియు ఈల మధ్య ఎవరు కూర్చోలేదు. సి మరియు ఈల మధ్య ఎవరు కూర్చోలేదు అని చెప్పేసి ఇచ్చాడు. సో మనకి సిట్టింగ్ ఆర్డర్లో మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఎవరండి ఇంకా. సో ఇక్కడ మనకి సిట్టింగ్ ఆర్డర్లో బి గురించి కానీ హెచ్ గురించి కానీ మనకు అసలు మెన్షన్ చేయలేదు. సో వారిని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఒక ఆర్డర్ అనేది వచ్చింది, ఏ సి డి జి బి హెచ్ ఎఫ్ ఈ. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు, సి మరియు ఈల మధ్య ఎవరు కూర్చోలేదు అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ సి ఉంది, ఈ ఉంది. సో సి మరియు ఈ మధ్య ఎవరెవరు ఉన్నారు అసలు, డి జి బి హెచ్ ఎఫ్ ఉన్నారు. సో వీళ్ళంతా ఉన్నారు. సో ఎఫ్ ఉన్నాడు, డి ఉన్నాడు, అలాగే బి ఉన్నాడు. ఇంకా మిగిలింది ఏంటండి, సికి ఈకి మధ్య ఏ అనేవాడు లేడు కాబట్టి ఏ అనేది రైట్ ఆన్సర్ అనమాట. అర్థమైందా. సో ఈ విధంగా సిట్టింగ్ ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏ అనేది దీనికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏ అనేటువంటి వాడు సి మరియు ఈల మధ్య లేడు కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అండి. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి. ఓకే, సో అన్నీ కూడా మనకి కోడింగ్ డికోడింగ్ని బేస్ చేసుకొని, సింప్లిఫికేషన్ని బేస్ చేసుకొని, మనకి నంబర్ సిరీస్ అండ్ లెటర్ సిరీస్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. సో ఇవి మీకు రీజనింగ్కి సంబంధించినటువంటి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ఈ సిరీస్ ఉంటుంది. సో ఈ సిరీస్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ సిరీస్ అది. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే వస్తాయి. మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా నేను మీకు వీడియోస్ అయితే చేస్తాను.
మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఇందులో మీకు చాలా మంచి తెలుగు మీడియం క్లాసెస్తో పాటు బైలింగ్వల్లో మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలండి, ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మాక్ టెస్ట్తో పాటు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ మెగా కోర్స్ తీసుకోండి. లేదు అంటే మీరు సపరేట్గా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, 199 రూపీస్ మెగా కోర్సు, అలాగే 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.